బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి సర్కార్ తరపున పట్టు వస్త్రాలు పెట్టారు. పండితుల వేద మంత్రాల నడుమ కన్నుల పండుగ పెండ్లి జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అమ్మవారికి ప్రత్యేకంగా మాంగళ్యములు, మంగళసూత్రములు చేయించి సమర్పించారు. దేవస్థానం వారివి అన్నీ కలిపి అమ్మవారికి కూడా సభక్తికంగా సమర్పిస్తున్నారు. ఓం సుమంగళీరియం భయోరిమాగం సమేత పశ్యతా సౌభాగ్యమస్తే దత్తాయాధా సంవిపరేతనా. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభిజ్ఞానతో ప్రతిష్ట పెంచి ఈ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఈరోజు కళ్యాణోత్సవానికి భక్తులు తరలి రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పొరేటర్ శేష్ కుమార్ గారు, అదేవిధంగా మిగతా వచ్చినటువంటి ఒక భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణ మహోత్సవం తిలకించి అంగరంగ వైభవంగా మరి కళ్యాణం జరిగింది. మరి కళ్యాణంలో అందరూ కూడా బాగా వర్షాలు పడాలి, పంటలు పండాలి, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దేవాలయాలకు పెద్ద ఎత్తున మరి నిధులు కేటాయిస్తూ ఆలయాల అభివృద్ధి కొరకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు భక్తులంతా కూడా ఏ పండుగ వచ్చినా కానీ పెద్ద ఎత్తున భక్తులు రావడము. మరి బోనాలు హైదరాబాద్లో 26వ తేదీ నుంచి మనకి మొదలై 20 మరి వచ్చే నెల మరి అక్కడ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి యొక్క బోనాలతో మన కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మరి గోల్కొండ బోనాలతో మొదలై ఈ కార్యక్రమాలు ఈ నెలంతా కూడా జూలై మాసం అంతా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి తిలకించి మరి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని, మొక్కు చెల్లించుకోవాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. కళ్యాణం కార్యక్రమం గడిచిన 700 సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా వైభవపేతంగా భక్తులు కూడా అమ్మవారిని నమ్ముకున్నటువంటి భక్తులు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కళ్యాణంకు కొన్ని వేలాది మంది మీకు ఎక్కడ చూసినా కానీ దారులన్నీ బల్కంపేట వైపుకి వస్తున్నది మీరు కూడా చూస్తుంది. అయితే వచ్చిన భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పటికే ఒక 5 మీటింగ్లు ఏర్పాటు చేసినాం. అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకున్నాం. ఈరోజు R&B కానివ్వండి, పోలీస్ కానివ్వండి, మున్సిపల్, ఎండోన్మెంట్, వాటర్ వర్క్స్, మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు RTC అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని వచ్చిన భక్తులు బాగా బ్రహ్మాండంగా దర్శనం చేసుకొని పోవాలి.